హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వంకాయ కర్రీ చేస్తున్నా. ఈ వంకాయ వేసుకోండి ఫ్రెండ్స్, మస్తు టేస్ట్ అవుతుంది కర్రీ, సూపర్ అవుతుంది. చూడండి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఉంటా కూడా వేసుకోండి, లేదు ఉన్న వాటితోనే వేస్తున్నా. 2 ఆలుగడ్డలు ఉల్లిగడ్డ వేగేటప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి. ఇవి వచ్చేసి దగ్గర దగ్గర 1/2 kg ఉన్నాయి. ఇప్పుడు నూనె పోసుకుందాం, వేడయింది. నూనె వేడైంది ఫ్రెండ్స్, ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ ఇట్లా ఎగుతున్నప్పుడు ఈ ఆలుగడ్డలు కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ ఇందులోకి కట్ చేసేసిన. ఆలోపు చూడండి, ఆ ఆనియన్స్ కూడా, ఉల్లిగడ్డలు కూడా ఇట్లా బ్రౌన్ కలర్కి వచ్చినాయి. ఇప్పుడు ఆలుగడ్డలు కూడా సేమ్ వేరే గిన్నెలకి వేయకుండా డైరెక్ట్ ఇంట్లోకే కట్ చేసేసిన. ఇట్లా మగ్గుతుంటుంది. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు 2 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇట్లా వేసి ఇట్లా మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 చెంచా పసుపు, 2 చెంచాల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నూనెలో ఎప్పుడే కానీ అల్లిగడ్డ ఏగుతో ఒక టేస్ట్ వస్తుంది, ఏగకుట్ట ఒక టేస్ట్ వస్తుంది. అది కూడా ఏ కర్రీలో ఏగాలో ఏ కర్రీలో ఏగొద్దో చూసి తెలుసుకొని వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. వంకాయలకి కొంచెం ఆఫ్ వేగాలి, మొత్తం వేగొద్దు. ఇప్పుడు ఒక సగం వేగింది అల్లిగడ్డ. ఇప్పుడు వచ్చేసి వంకాయలు ముక్కలు వేసేస్తున్నా. ఇవి నాటు వంకాయలు, చిన్నగా ఉంటాయి. ఇంకా ఇట్లా సాల్ట్ వేసి వాటర్లో వేసి పెట్టుకుంటే వంకాయలు ఏమన్నా ఉంటే ఇట్లా వెళ్ళిపోతుంది. చూడండి, వాటర్ బ్లాక్ వచ్చినాయి. మందులు కొడతారు కదా, ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. అట్లా ఉప్పు వేసేసుకుంటాయి. ఇట్లా మంచిగా కలిపిన కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు అది మగ్గే లోపల టమాటాలు మంచిగా కడుక్కొని కోసి పెట్టుకోవాలి. ఇట్లా ఇప్పుడిప్పుడే కోసి కర్రీ వేస్తున్నప్పుడు వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుస్తుంది. ఒకసారి ఇట్లా వేసి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా టేస్ట్ మంచిగా వస్తుంది ఇట్లా వేస్తే. ఎప్పుడే కానీ ఇట్లా పైన ఉన్నది తీసేయండి. ఇట్లా పైన ఉన్నది కట్ చేసుకోండి. ఆ పైన వేస్తే ఏమవుతుందంటే కర్రీ అంత టేస్ట్ రాదు. అది తీసేసేస్తే కర్రీ మంచిగా టేస్ట్ వస్తుంది, టమాటా కూడా మంచిగా ఉడుకుతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలు మగ్గు ఉంటాయి, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అడిగల్లా మంచిగా వేగినాయి. ఇట్లా మంచిగా కలుపుకున్నాక, కిందికి మీదకి మంచిగా కలుపుకున్నాక వచ్చేసి కారం ఫ్రెండ్స్, దగ్గర 2 చెంచాలు వేస్తున్నా. ఎందుకంటే టమాటాలు కూడా ఉంటుంది కదా. 1/2 kg, ఒక 1/2 kg ఆలుగడ్డలు ఉన్నాయి, ఒక 100 grams ఆనియన్ ఉంది. సాల్ట్ కూడా దగ్గర 1.5 స్పూన్ వేసిన. దీంతో 2 చెంచాల కారం వేసిన. దీంతో 1 చెంచా ఫుల్, 1 చెంచా హాఫ్ సాల్ట్. ఇప్పుడు ఇది కారం కూడా ఆయిల్లో మంచిగా వేగాలి. ఒక 30 seconds చాలు. ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు వేగున్నాయి కదా, ఆ వేడికే కారం మగ్గిపోతుంది. మళ్ళీ కారం మాడిందంటే కూర కాటుపోతుంది. కారంని మాడనియొద్దు ఎప్పుడే కానీ. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 seconds అయింది మనం కలుపుకునేసరికి. ఒక 20 seconds ఇట్లా మగ్గనియాలి. చూడండి, 20 seconds ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు లైట్గా స్మెల్ కూడా వస్తుంది వేగినట్టు. దగ్గరకు వచ్చి కూడా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా, ఇంకో 30 seconds మూత పెట్టుకోవాలి. ఆలోపు టమాటా మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటా మంచిగా సాఫ్ట్గా ఉడికింది. ఆయిల్ కూడా లైట్గా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇట్లా ఉండగా నేను నీళ్ళు మసాలా పెట్టుకున్నా. ఎందుకంటే ఆలుగడ్డ సాఫ్ట్గా ఉడుకుతుంది, ఆలు వేసినాం కదా. ఇన్ని నీళ్ళు పడతాయి అని అనుకోవచ్చు మీరు. పడతాయి, మనం ఉడికేసరికి మంచిగా దగ్గరకు వస్తాయి. నేను ఎక్కువ ఏం పోయలే, ఒక 1/2 లీటర్ అందాజు పోసిన. ఇప్పుడు కొత్తిమీర వేసి, కొత్తిమీర ఉంది కదా, నేను ధనియాల పొడి స్కిప్ చేస్తున్నా. కొత్తిమీర వేయగానే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే అయిపోతుంది. ఇవి వచ్చేసి గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇత్తులు. వంకాయ కూడా చాలా హార్డ్గా ఉంది. ఇట్లా వేస్తున్నా, ఎండిపోయినాక ఇత్తులు విడదీసి వేస్తే చెట్లు వస్తాయేమో చూద్దాం. వస్తే మటుకు మీకైతే వీడియో పక్కా చేసి చూపిస్తా. చూడండి, పుట్టికూర తెచ్చినప్పుడు ఇట్లా అన్నీ తెంపుకొని ఇట్లా నాటేస్తే మంచి ఈగులు వస్తున్నాయి. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఫ్రెండ్స్. దగ్గర 1 year అవుతుంది. పెట్టినప్పుడు ఎంత ఉండే అంటే ఇగో ఇంత ఉండే, ఇది కనిపిస్తుంది కదా, ఇంత సైజు ఉండే. ఒకవేళ ఇచ్చిర్రు పెట్టుకోమని, కాకపోతే అవి పెరుగుతలేవు, ఏమైందో. ఇక పుంటికూర అన్న వస్తుందని పుంటికూర వేసిన. చూద్దాం, వాటికి ఏమైనా మెడిసిన్ ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకా ఆలి ఏం వేసిన అంటే ఆవులది పెండు ఉంటుంది కదా, ఆ ఎరువు వేసిన అంతే. కొంచెం ఉసుకేసి మట్టి, ఆ ఎరువు 3 వేసి పెట్టిన. ఏదన్నా ఇంకేదన్నా వర్మి కంపోస్ట్ కానీ ఇంకేమైనా ఇవ్వాలా చెప్పండి ఫ్రెండ్స్, చూద్దాం వస్తుందేమో.
ఇది వచ్చేసి కనకారం కనకాంబరము ఇత్తులు. ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వాటర్ పోసినప్పుడు అవన్నీ ఇట్లా చిల్లుతాయి. ఇత్తులు అందులోకించి ఇట్లా చిల్లి తొట్ల పడి చెట్లు మొలుస్తాయి. సేమ్ అట్లనే అది మొలిచింది, అందుకని అట్లా పెట్టేసిన. చూడండి వేప చెట్టు. ప్రతి ఒక్కరి ఇంట్లో వేప చెట్టు ఉండాలి, మంచిది. తులసి చెట్టు ఎట్లనో వేప చెట్టు కూడా అట్లనే. చూడండి ఇది వచ్చేసి పాలకూర. ఈ మందులు వేయకుండా వచ్చింది, ఒకరోజు కర్రీ చేయాలి. ఇది వచ్చేసి రోజ్మేరీ చెట్లు. ఇది తెలుసా, ఈ బతుకమ్మకు వాడతారు పువ్వులు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయిందో, సాఫ్ట్గా అయింది. ఇంకా వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్నే సేమ్ చేసుకొని ఎట్లా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.